కుదిరిద్ది. అమ్మో వీడు చూడండి పైకి పైకి లెగుస్తున్నాడు. వదిలే 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 రే 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 నేనేం చేయనురా. అమ్మా నా చెప్పిన మాట విని చాలు. అమ్మో వీడికి కూడా కోపం వస్తుంది. ఓకేలేండి పిల్లలు, మనం జేసీబీ కొని తీసుకెళ్ళి ఇక పార్కింగ్ స్లాట్లు అయితే పెట్టేద్దాం. అమ్మయ్య ఈ జేసీ పార్కింగ్ ఏరియాలో అయితే పెట్టేద్దాం. కానీ నిజం చెప్తున్నాను, ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నా మాట వింటుంది ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మన పుష్ప గారు మాత్రమే. చూడండి నేను చెప్పినట్టు నా వెనకాల వస్తాడు, నేను చెప్పినట్టు పార్క్ మన ప్లేస్ లో పార్క్ అవుతాడు. అందుకే నాకు ఈ పుష్ప అంటే చాలా ఇష్టం. ఈ జేసీబీకి వాడి వాల్యూ ఎక్కువ అని చెప్పేసి వాడికి పొగరు ఎక్కువైపోయింది పిల్లలు. వాడి ఒంట్లో కొవ్వంతా కరగ తీయాలి. ఒక రోజు మన ఇంట్లో ఉన్న చెత్త మొత్తం ఆ జేసీబీ చేత చూపించాలి. అప్పుడు వాడు ఒంట్లో ఉన్న కొవ్వంతా కరిగిద్ది. అమ్మయ్య ఇక మనం ఆఖరిగా మిగిలిపోయిన రోడ్ సైడ్స్ కూడా తీసుకెళ్ళిపోదాం. ఐడియా ఇప్పుడు సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్తానంటే మామయ్య నేను ఒక కారుని తీసుకురాను పైకి, వేరే అంకుల్ చూసుకోకుండా వచ్చి నన్ను గుర్తేశాడని చెప్తాను. అప్పుడు మా పెన్న మామయ్య నా కోసం ఖచ్చితంగా BMW కాదు బెంజ్ కార్ని కూడా బాగా చేసేస్తాడు. సూపర్ ఉంటుంది. అప్పుడు నా బెంజ్ కారు అద్దబద్ధంగా నా స్ప్లెండర్కి వైట్ కలర్ ఉంది కదా దాన్ని బ్లాక్ కలర్ చేసామని చెప్తా. ఖచ్చితంగా మా పెన్న మామయ్య నా మాట వింటాడు. అరే అరే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను పిల్లలు, మీరు వీడియోని లైక్ చేయట్లేదు. అందుకు మా పెన్న మామయ్య నేను చెప్పిన మాట వినట్లేదు. మీరు లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ షించాన్కి అన్ని మినిట్స్ కావాలని కామెంట్ చేయండి. అమ్మ త్వరగా వెళ్ళాలి. అరే రే రే బయట ఒక్కడనే వదిలేసి వచ్చేసాను. పాపం ఎలా ఉందో ఏంటో నా బెంజ్ కారు. బెంజు నా బుజ్జి బెంజు. అరే సారీ రా నిన్న జేసీబీ వాడు కూర్చాడు. అయ్యో వీడికి చూడండి అలా స్క్రాచెస్ అయిపోయినాయో. స్ప్లెండర్ నీకు కూడా సారీ రా. అబ్బబ్బా పెన్నమాయ ఎక్కడున్నారు? పెన్నమాయ ఇక్కడ పడుకొని ఉండాలి. పెన్నమాయ ఏంటి మావయ్య మధ్యాహ్నం 12 గంటల ఇంకా పడుకొని ఉన్నారు. పైకి లేకండి మావయ్య. ఆ చాప్ గడు ఏం చేశాడు తెలుసా, నా బెంచ్ కార్ని స్క్రాచెస్ చెలా కోకాడు. మావయ్య వచ్చి ఆ చాప్ గడిని తరిమేండి మావయ్య. వాడు నా కార్లన్నిటి మీద సుస్సు పోస్తున్నాడు, కొరుకుతున్నాడు మావయ్య. ఏంట్రా సుస్సు పోస్తున్నాడు తరిమేండి అంటున్నావు? ఏం మాట్లాడుతున్నారా? మిట్ట మధ్యాహ్నం పూట కూడా నన్ను పడుకోనివ్వా? రాత్రి అయితే ఫ్రీ ఫైర్ గోలా, రాత్రి పూట నిద్ర ఉండట్లేదు. సరైన మధ్యాహ్నం పూట పడుకుంటుంటే ఇప్పుడేమో వచ్చి సుస్సు పోస్తున్నాడు తరిమేండి. ఏమైంది అసలు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒకసారి పైకి వచ్చి గెలెస్ దగ్గర చూడండి, నా బెంచ్ కార్ని ఎవరో కొరికేశారు. అదే రా అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి. కానీ ఏంట్రా షించాన్, చాపు 2 రోజులు నుంచి హాస్పిటల్లో ఉన్నాడు కదా, వాడు ఎలా వచ్చి నీ కార్లని కొరుకుతాడు? ఇది నీ కారు, ఇదే కదా బెంజ్. అయినా బానే ఉంది కదా బెంజ్కి. రే షించాన్ అనుకున్నా రే షించాన్ మళ్ళీ అన్ని కార్లు బయట తీసుకెళ్ళావా? ఎక్కడికి వెళ్ళారా? అది చాప్ గడు 2 రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నాడని చెప్పంగానే చూడండి ఎక్కడికి వెళ్ళి దాక్కున్నాడు. సరే బాగా చేస్తాను బయటికి రా. బాబా ఈ స్ప్లెండర్ కార్ కలర్ కూడా మార్చేశాడా? అరే పాప నేను మినీ బైక్ కొనిస్తే ఆ స్ప్లెండర్ కూడా చూడండి ఎలా చేశాడు. అరే అర్థం పగిలిపోయింది. షించాన్ బాగా చెప్పిస్తారన్నా, రా వెళ్దాం. అలాగే మామయ్య. సారీ మామయ్య చాప్ మీద అబద్ధం చెప్పినందుకు. అంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు, అందుకే చాప్ గడి మీద వాడైతే మాట్లాడలేడుగా. మామయ్య బాగా చెప్పిస్తారు నా బెంచ్ కార్ని. నువ్వు